ట్యాపింగ్ కేసులో 10 మందికి పైగా బీఆర్ఎస్ నేతలు విచారణలో రాధాకిషన్ రావు వెల్లడి. ఎవరెవరు ఏ ఆదేశాలు ఇచ్చారో పూసగుచ్చినట్టు వివరణ. టాస్క్ ఫోర్స్ లో చేసిన అవకతవకలపైన ప్రశ్నలు న్యాయ నిపుణులతో చర్చించి 200 ప్రశ్నల చిట్టా. కీలకమైన వాటికి జవాబులు రాబట్టిన దర్యాప్తు అధికారులు. నేటితో ముగియనున్న రాధాకిషన్ పోలీస్ కస్టడీ. ముందస్తు బెయిల్ ఆలోచనలో ప్రభాకర్ రావు. న్యాయ నిపుణులతో ఎస్ఐబి మాజీ చీఫ్ చర్చలు. ప్రణీత్ రావు ఉపయోగించిన ద్విచక్ర వాహనం సీజ్. ఈ కేసులో వచ్చే వారం కీలక మలుపులు తిరగబోతా ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసు. ట్యాపింగ్ కేసులో 10 మందికి పైగా బీఆర్ఎస్ నేతలు ఉన్నారట. 10 మంది బీఆర్ఎస్ పార్టీలో టాప్ 1, 2, 3, 4 ఉంటది కదా, వాళ్ళైతే పక్క ఉండాలి కదా. బీఆర్ఎస్ సుప్రీం కూడా ఉన్నట్టు. సుప్రీం కూడా సుప్రీం ఉన్నాడంటే సుపుత్రుడు కూడా ఉన్నట్టే కదా, ఉన్నట్టే లెక్క. సుప్రీం ఉన్నాడంటే సుపుత్రుడు కూడా ఉన్నట్టే. కాబట్టి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులో 10 మందికి పైగా బీఆర్ఎస్ నేతలు ఉన్నారట. వచ్చే వారం నుంచి ఈ కేసు కీలక మలుపు తిరగబోతుంది. అది మనకు స్పష్టంగా అర్థమైతా ఉంది. ఇంకా ఇంతకాలం పోలీస్ అధికారుల చుట్టూ తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు విచారణతో కీలక మలుపు తిరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ ప్రభాకర్ రావు కీలక పాత్రధారిగా సాగిన ఈ వ్యవహారంలో సూత్రధారుల డొంక కదిలింది. బీఆర్ఎస్ కు చెందిన 10 మందికి పైగా నేతలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు రాధాకిషన్ రావు విచారణలు వెల్లడైనట్లు తెలుస్తుంది. కేసు దర్యాప్తు చేస్తున్న పంజగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టు అనుమతితో రాధాకిషన్ రావును 7 రోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. బుధవారం రాధాకిషన్ కస్టడీ ముగియనుంది. మొదటి 2 రోజులు వ్యక్తిగత జీవితం, సర్వీసు, ఎస్ఐబిలో ప్రత్యేక టీంలలో ఎవరెవరు పనిచేసేవారు, ఫోన్ ట్యాపింగ్ జట్టు ఎవరితో కలిసి పనిచేసింది, ఎస్ఐబిలో ఉన్నటువంటి ఇతరులు ఎవరు అనేది మొత్తం దర్యాప్తు చేస్తా ఉంది. మీకు సురువైంది, మీకు రావుకాలం సురువైంది అనుకొని చెప్పుకోవాలి. టిఆర్ఎస్ పార్టీకి రావుకాలం సురువైంది. రావుకాలం పోయింది, రాహుకాలం వచ్చింది. రావుకాలం పోయి రాహుకాలం వచ్చింది.